నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ఈ పేరుతో అక్షరం కలిగిన స్త్రీ వల్ల మిథున రాశి జాతకులు జూన్ మాసంలో 23వ తేదీ నాడు మీకు జరిగేది ఇదే. వీడియో జాగ్రత్తగా చూస్తే ప్రతి ఒక్క విషయము కూడాను మీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. వీరిని దగ్గరగా పరిశీలించిన వారికి వీరి మంచితనం అర్థమవుతుంది. దూరం నుంచి చూస్తే కోపిష్ఠులుగా కనిపిస్తారు. అహంకారం ఉన్న వ్యక్తులుగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం మృదు స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి జాతకులు క్షణం తీరిక లేకుండా ఏదో సాధించాలి అనే తపన కలిగి ఉంటారు. ఏమీ చెయ్యలేరు అనే మాట వీరికి నచ్చదు. నిందను, అవమానాలను, ఆరోపణలను ఎదుర్కొన్నా కానీ వాటన్నింటినీ వీరి యొక్క ఉన్నత స్థితితో పక్కన పెట్టేలాగా జనాలకి సమాధానం చెప్తారు. ఎంత కష్టాల్లో ఉన్నా ఎదుటి వారికి సాయపడాలి అనే గుణం ఉంటుంది. ఎన్నో మంచి లక్షణాలు వీరికి ఉంటాయి. కానీ ఈ రోజున ఈ పేరు అంటే ఈ అక్షరంతో పేరు కలిగిన ఒక స్త్రీ వల్ల జీవితంలోకి ప్రవేశించి మిమ్మల్ని మోసం చేస్తుంది. మీ యొక్క జీవితంలో మిమ్మల్ని పైకి ఎదగనీయకుండా చేయాలంటూ నీచమైన స్వభావం కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఆ స్త్రీ మీకు స్నేహితురాలి వలె నటిస్తూ మీ మంచి కోరుతున్నట్లుగా నటిస్తూ మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి యత్నిస్తుంటుంది. అటువంటి వారిని గమనించి గుర్తు పెట్టుకోండి. ఏ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఈ రోజున మీ నాశనాన్ని కోరుకుంటుంది అనే విషయం మీకు తేట తెల్లమవుతుంది. ఆ స్త్రీ మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తుంది, మీ నుంచి తను ఏమి ఆశిస్తుంది అనే పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము. ఆ స్త్రీ మీతో మంచిగా నటిస్తూ మీ నుంచి ఎక్కువగా డబ్బు ఆశిస్తూ ఉంటుంది. ఉద్యోగ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, మీ యొక్క కుటుంబానికి సంబంధించి ఎటువంటి అంశాలనైనా మంచి చేసుకోవడానికి మీ నుంచి అనేక రకాలుగా సహాయాన్ని పొందుతుంది. ఇటువంటి సందర్భాల్లో తను మిమ్మల్ని మోసం చేస్తుంది. ఈ విషయం మీకు తెలియక మీరు అనేక రకాలుగా తన నుంచి వంచనకు గురి అవుతారు. ఎన్నో రకాలుగా మోసపోతూ ఉంటారు. ఏ రోజు కూడా మోసం చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంది అనే విషయం మీకు ఇప్పటికీ అర్థమవుతుంది. ఇప్పటికైనా ఆ స్త్రీ ఎవరు అనేది గమనించుకోకపోతే తన చేతిలో కోలుకోలేని దెబ్బ తినే అవకాశం ఉంటుంది. కాబట్టి పనులన్నీ పక్కన పెట్టేయండి. ఖచ్చితంగా ఆ యొక్క స్త్రీ ఎవరో తెలుసుకోండి. ఈ రాశి వారికి ఎదుటి వారికి సాయం చేయాలనే తత్వం ఉంటుంది. కానీ సహాయం పొంది కూడా కొంతమంది వీరిని వంచనకు గురి చేశారు. అయినా వీరి యొక్క వ్యక్తిత్వం, వీరి యొక్క స్వభావాన్ని వీరు మార్చుకోలేదు. ఒకానొక సందర్భంలో ఇలా సాయం చేసి కూడా మానసికంగా కృంగిపోయారు. ఎందుకంటే వీరి కోసమే కదా నేను ఇంత కష్టపడ్డాను, ఎన్నో త్యాగాలు చేశాను, ఈ స్థాయికి తెచ్చాను అని వారు నన్ను అవమానిస్తున్నారు, వీరే నన్ను ప్రశ్నిస్తున్నారు అనే ఆలోచనలు కూడా పడ్డారు. కానీ మిమ్మల్ని మోసం చేసిన వారిని మాత్రం ఏమీ అనలేదు. ఇంత మంచివారు కాబట్టి భగవంతుడు ఈ రోజున ఒక కీలక అవకాశం ఇస్తున్నాడు. ముఖ్యంగా మీ నాశనాన్ని కోరుకునే స్త్రీ ఎవరు, ఆమెకు ఏం కావాలి, ఆవిడ ఎందుకు మిమ్మల్ని ఇలా మోసం చేస్తోంది అనే విషయాన్ని పరిశీలిస్తే గనక మిమ్మల్ని మోసం చేయాలి అనుకున్న స్త్రీ పేరు ఎస్ అనే అక్షరంతో మొదలవుతుంది. ఇప్పుడు మీ జీవితంలో ఎస్ అనే పేరుతో ఎవరైతే ఉన్నారో వారు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది పరిశీలించండి. వారు మోసం చేస్తున్నారు అని తెలిసినా కూడా మీరు స్నేహితులైనా బంధువులైనా ఉన్న పళంగా వారితో బంధుత్వం కానీ స్నేహం కానీ రద్దు చేసుకోలేరు. మీరు ఒక పని చేయండి. ఎవరైతే ఎస్ అనే అక్షరంతో మీ జీవితంలోకి వచ్చిన స్త్రీ ఉన్నారో వారు వచ్చాక ఏం మార్పులు జరిగాయి,
ఏ అంశాల్లో నష్టపోయారు అనేది ఒక్కసారి పరిశీలించండి. ఆ స్త్రీ మీకు ఏ విధంగా తీయని మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నించింది అనే అంశాలు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే, వాళ్ళు మీతో ఉంటూనే, మీరు చెప్పిన వాటి అన్నింటికీ ఒప్పుకుంటూనే, తీయని మాటలు చెబుతూనే మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు. మీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు గమనించడంలో భగవంతుడు మీకు ఎంతో సాయం చేస్తాడు. ఇకనైనా వాళ్ళని పట్టించుకోకుండా ఉండండి. వాళ్ళు ఏం చెప్పినా సీరియస్ గా తీసుకోకుండా ఉండండి. మీ పని మీరు చేసుకుంటూ వారిని ఇగ్నోరు చెయ్యండి. ఇక మిగతా అంశాలు చూస్తే గనక, వీరికి ఈ రోజున ఒక కీలక అవకాశం రాబోతుంది. వచ్చే అవకాశం కానీ, వచ్చే ధనం గురించి కానీ, ఎటువంటి విషయాలు కానీ ఎవ్వరితో చర్చించొద్దు. మీ మనసులో మీరు గట్టిగా చెప్పుకోండి. ఇక ఏ సమస్య వచ్చినా కూడా బయట వారితో కంటే అయిన వారితో చర్చించండి. మీ మేలు కోరుకునే వ్యక్తులు కుటుంబంలోనే ఉన్నారు. జీవిత భాగస్వామి కావచ్చు, కన్న తల్లిదండ్రులు కావచ్చు. వారితో చెప్పే ఏ విషయమైనా, తీసుకునే ఏ నిర్ణయమైనా బాగుంటుంది. అంతా మంచి జరుగుతుంది.